పవన్ కళ్యాణ్ గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సనాతని పవన్ కళ్యాణ్ గారికి సూటిగా నేను ఈ మాట అడుగుతా ఉన్నా. సార్, మీకు నిజంగా హిందూ ధర్మం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, మీకు నిజంగా సనాతన ధర్మం అంటే ఏమాత్రం గౌరవం ఉన్నా, మీ ఒంటి మీద మీరు వేసుకునే కాషాయ వస్త్రాల వెనక ఎలాంటి రాజకీయం లేదు అని అంటే, నిజంగా మీ మనసులో హిందూ దేవీ దేవాళ్ళ మీద అంత గౌరవం ఉంటే, నిజంగా మీరు గోవును పూజించేవారైతే, నిజంగా మీకు ఆవులను అంతగా నిజంగా మీరు ఇష్టపడే వాళ్ళైతే, ఇన్ని రోజులు మీరు చేసిందంతా రాజకీయం కాకపోతే, ఇన్ని రోజులు మీరు హిందువులను మోసం చేసి ఉండకపోతే, ఇన్ని రోజులు కేవలం ఇవన్నీ కూడా మీ రాజకీయ ఎదుగుదలకి మీరు అడ్డం పెట్టుకొని ఉండకపోతే, ఇన్ని రోజులు మీ జనసేన పార్టీ కార్యకర్తల్ని మీ అభిమానుల్ని ఎడ్డి గొర్రెలను మీరు చేసి ఉండకపోతే, నోరు తెరిచి మాట్లాడండి ధైర్యంగా. పవన్ కళ్యాణ్ గారు, ఆ 1,89,000 ఆవు మాంసం ఎవరిది? మీ మహాకూటమికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యం గుప్తా కోల్డ్ స్టోరేజ్ లోనికి ఆ మాంసం ఎలా వచ్చింది? ఒక్క కోల్డ్ స్టోరేజ్ లోనే 1,89,000 కిలోల ఆవు మాంసం ఉందంటే మొత్తం ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి ఆంధ్రాలో? ఆ కోల్డ్ స్టోరేజ్ లో ఆవు మాంసం ఇంకా ఎంత మిగిలిపోయింది? అసలు ఈ ఆవులన్నింటినీ ఎవరు చంపుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలోనే ఆవుల ప్రాణాలు తీస్తున్నారు. ఎన్ని వేల ఆవులు, ఎన్ని లక్షల ఆవులను చంపుంటారు? పట్టుకూటు కోసం పురాతన కాలం నుంచి తింటున్నటువంటి ఆహారం అని కబేళాలో అమ్మేసినటువంటి ఆవులను తీసుకొని, ఇక చావడానికి తప్ప దేనికి పనికిరాని వినియోగించిన తర్వాత కబేళాలో అమ్మిన ఆవులను తీసుకొని ఆహారం కోసం సిద్ధపరచుకోవడానికి ఎవరైనా ముస్లిం సహోదరులు ఒక ట్రక్కులో తీసుకెళ్తుంటే, ఒక లారీలో తీసుకెళ్తుంటేనో, ఒక ఆటోలో తీసుకెళ్తుంటేనో వాళ్ళని నాపి, వాళ్ళ తలల బాలు కొట్టి, వాళ్ళని చెట్లు గట్టేసుకొట్టి, వాళ్ళ కడుపు మీద పెట్టుకొట్టి వాళ్ళని చంపే మీరు ఇవాళ ఇన్ని లక్షల కిలోల ఆవు మాంసం ఎక్కడి నుంచి వస్తుంది అని అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా.